always dependable. గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. సో నిన్న రాలేకపోయాం. సో శని ఆదివారాలు 2 రోజులు కూడా TV5 అనలిస్ట్ టీం వైజాగ్లో నిర్వహించిన వర్క్షాప్ నుంచి రావడం లేట్ అయింది కాబట్టి నిన్న రాలేకపోయాం. సో profitivetrade.in కొత్త వెబ్సైట్ లాంచ్ కూడా వైజాగ్ వర్క్షాప్ సంబంధించి హైలైట్గా చెప్పుకోవచ్చు. సో చాలా అసలు 2 రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియనంత బిజీ డేస్. ఇట్ వాజ్ లైక్ ఏ ఫ్యామిలీ గెట్ టుగెదర్. సో చక్కగా వైజాగ్ డాబా గార్డెన్స్ హోటల్ చంద్రాస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన వర్క్షాప్కి అటెండ్ అయిన జన సందోహాన్ని చూస్తున్నారు. ఈ వర్క్షాప్ నిర్వహణకు మిత్రులు సూర్యనారాయణ, శ్రీని కముజు తదితరులు ఇచ్చిన సహకారం మరువలేంది. మరీ ముఖ్యంగా ఈవెంట్కి హాజరైన మహిళా అభిమానులు. సో మరే ఇతర ఈవెంట్కి హాజరు కానంత పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై రిటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ ప్రస్తుతం స్టాక్ మార్కెట్స్లో ఏ విధంగా ఎంత మేరకు ఉంది అన్న అంశాన్ని చాటి చెప్పారు. ఉమెన్ పవర్ని చాటి చెప్పడం జరిగింది. డాక్టర్ విజయలక్ష్మి శ్రీనివాసరావు దంపతులు, అలాగే నాన్ డాక్టర్ విజయలక్ష్మి ఇందిరా గారు, ఇలా ఇంకా కొంతమంది పేర్లు గుర్తులేవు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ షవర్డ్ దేర్ లవ్ అండ్ వామ్త్ టువర్డ్స్ అవర్ టీమ్. మళ్ళీ వైజాగ్లో వర్క్షాప్స్ కండక్ట్ చేయాలి అన్నంత ఉత్సాహభరితంగా సాగాయి 2 రోజులు కూడా. సో మొదటి రోజు 6 గంటల వరకు పొడిగించినా సహకరించారు. రెండో రోజు 4:30కే క్లోజ్ చేసినా కూడా ఎవరు ఏమాత్రం పల్లెత్తు మాట అనలేదు. పైగా మమ్మల్ని మరింతగా ప్రోత్సహించి PYT న్యూ లుక్ వెబ్సైట్ లాంచ్కి సహకరించారు. అండ్ PYTకి సబ్స్క్రైబ్ చేసేందుకు బారులు తీరారు. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వైజాగ్ ఇన్వెస్టర్స్. అండ్ బెంగళూరు వాట్సాప్ గ్రూప్కి ధీటుగా మరొక వాట్సాప్ గ్రూప్ వైజాగ్లో క్రియేట్ చేసుకున్నారు. TV5 PYT వైజాగ్ గ్రూప్, ఇది వాట్సాప్ గ్రూప్. సో అందులో వాళ్ళ అనుభవాల్ని షేర్ చేసుకునేందుకు, వాళ్ళ సలహా సంప్రదింపుల్ని కొనసాగించుకునేందుకు ఏర్పాటైన ఈ వాట్సాప్ గ్రూప్ చాలా చక్కటి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. బెంగళూరు గ్రూప్ లాగానే బెంగళూరు గ్రూప్ చాలా చక్కటి వాళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేసుకోవడానికి దాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారు అక్కడ వాట్సాప్ గ్రూప్ని. అలాగే వైజాగ్ వాసులు కూడా చేస్తారని అనుకుంటున్నాం. అలాగే అక్కడ మన టీం ఏవైతే రికమెండేషన్స్ ఇచ్చారో 16 రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రికమెండేషన్స్ ఎవరైనా పొందాలి, వర్క్షాప్ హాజరు కాని వాళ్ళు అనుకుంటే ప్రాఫిటివ్ వెబ్సైట్లో దాన్ని పొందేందుకు అవసరమైన విధి విధానాలు, సలహా, సంప్రదింపుల వివరాలు ఉన్నాయి. సో దయచేసి అవకాశాన్ని వినియోగించుకోండి. మార్కెట్స్ పరిస్థితికి వస్తే స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రస్తుతానికి SGX నిఫ్టీ ట్రెండ్ మాత్రం పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తుంది. అండ్ టెక్ స్టాక్స్లో లాస్ట్ నైట్ కూడా యూఎస్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది మనకు. ఫేస్బుక్స్, అమెజాన్స్, గూగుల్ ఇటువంటి స్టాక్స్ అన్నిట్లు కూడా. సో ట్రంప్ ట్రేడ్ కాస్త ప్రస్తుతం ట్రంప్ సేల్ లేదా స్లంప్ సేల్గా మారింది యుఎస్ టెక్నాలజీ స్టాక్స్లో. సో ఫెడరేట్ హైక్ కోసం మార్కెట్స్ సిద్ధంగా ఉన్నాయి. 3 మేజర్ ఈవెంట్స్ ప్రస్తుతం మనకు మార్కెట్స్లో గ్లోబల్ మార్కెట్స్ సంబంధించి కనిపిస్తున్నాయి. ఒకటి FOMC మీటింగ్ ఇవాళ రేపు జరగబోతుంది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మీటింగ్ కూడా రేపు ఉంది. అండ్ బ్యాంక్ ఆఫ్ జపాన్ మీటింగ్ ఇవాళ రేపు జరగబోతుంది. సో ఈ 3 మీటింగ్స్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రత్యేకించి ఫెడరల్ రిజర్వ్కి సంబంధించిన FOMC మీట్లో మాత్రం అందరూ ఊహిస్తున్నది డెఫినెట్లీ ఒక వడ్డీ రేటు పెంపు ఉంటుందని. డిసెంబర్ నుంచి ఇది 3వ ఇంట్రెస్ట్ రేట్ హైక్ కాబోతోంది. సో అది కొంత మార్కెట్స్లో ఒక కన్సర్న్గా చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మన మార్కెట్ సంబంధించి మనకు నిన్న ఇన్ఫ్లేషన్ నెంబర్స్ రావడం జరిగింది. CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్, మే ఇన్ఫ్లేషన్ 5 ఇయర్ లో స్థాయి దగ్గర. అండ్ ఫలితంగా 2.18% మాత్రం ఇన్ఫ్లేషన్ మనకు కనిపించింది. ప్రత్యేకించి ఫుడ్ ఇన్ఫ్లేషన్ బాగా పడిపోయింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్లో ఒక స్ట్రాంగ్ డీగ్రోత్ మనం చూస్తున్నాం. డిఫ్లేషన్లోకి వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ -1.2% దగ్గర ఫుడ్ ఇన్ఫ్లేషన్ కాస్త డిఫ్లేషన్గా మారింది. ఇది ఏమాత్రం మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళకి గిట్టుబాటు ధర రాకపోతే పండించేందుకు ఉత్సాహం కరువు అవుతుంది. సో ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ దిస్ ఈజ్ ఏ పాజిటివ్ న్యూస్ ఫర్ ది ఎకానమీ కొంతమేరకు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతోంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటే వడ్డీ రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి ఉంది. సో అందరూ ఇప్పటిక వడ్డీ రేట్ల
తగ్గింపు ఎప్పుడో జరగబోతోంది, మేబీ వచ్చే పాలసీ ఆగస్టు సెప్టెంబర్లో జరగబోయే పాలసీలోనా లేకపోతే ముందే ఏదైనా జరుగుతుందా, ఇది కొంత అందరూ ఆసక్తిగా గమనిస్తున్న అంశం. అదర్వైజ్ నిఫ్టీకి సంబంధించి మాత్రం పెర్ఫార్మెన్స్ కొంత కన్సాలిడేషన్ దశలో ఉంది ప్రస్తుతం. 3 days నుంచి మనం చూస్తే పీక్ నుంచి 93 points కిందకు వచ్చి కన్సాలిడేట్ అవుతూ కనిపిస్తుంది మనకు. సో మేబీ 9650 ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది ప్రస్తుతానికి మనకి. అలాగే 20-day మూవింగ్ యావరేజ్ 9560. సో ఈ 9560ని బ్రేక్ చేయనంత వరకు అంతగా ప్రమాదం ఏది లేదు. బట్ దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం కొంత డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. దాన్ని బ్రేక్ చేయలేని పక్షంలో 9515 కనుక బ్రేక్ చేయలేని పక్షంలో హ్యూజ్ షార్ట్ కవరింగ్ కూడా రావచ్చు. ఎందుకంటే లాస్ట్ 3 daysగా షార్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. బహుశా ఇవాళ రేపు కూడా మరికొంత షార్ట్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఇన్స్టెన్స్ FIS పరిస్థితి చూస్తే 34,000 లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి పుట్స్లో వాళ్ళకి. సో బాగా షార్ట్ సెల్లింగ్ మనం బ్యాంక్స్లో, PSU బ్యాంక్స్లో, NBFCస్లో, క్యాపిటల్ గూడ్స్లో మనం చూస్తున్నాం. సో ఈ షార్ట్ సెల్లింగ్ని కవర్ చేయడానికి ఎప్పుడైనా ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటిది వచ్చే అవకాశం ఉంది. మేబీ ఇవాల్టి రేపటి సెషన్స్ తర్వాత ఆ అంశం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి 9650 స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా, 9550 ఒక సపోర్ట్ లెవెల్గా కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ని దృష్టిలో ఉంచుకొని దిస్ ఆఫ్ కోర్స్ ఆల్వేస్ ఏ బై అండ్ డిక్లైన్స్ మార్కెట్. ప్రతి డిక్లైన్ని, డిప్ని ఒక చక్కటి అరుదైన అవకాశంగా భావించి తీసుకోవడానికి రిటైల్ ఇన్వెస్టర్స్కి ప్రత్యేకించి చాలా పెద్ద ఎత్తున రిటైల్ ఇన్వెస్టర్స్ మనకు మార్కెట్స్లోకి ప్రవేశించడం కనిపిస్తుంది. ఇంతకుముందు గతంలో ఎన్నడూ స్టాక్ మార్కెట్స్ జోలికి రాని వాళ్ళు కూడా ఇప్పుడు మార్కెట్స్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇతర అసెట్ క్లాసెస్ ఏవి ఆశాజనకంగా లేవు కాబట్టి. సో ఇట్స్ డెఫినెట్లీ ఏ గుడ్ ఆపర్చునిటీ. ప్రతి డిక్లైన్ని మనం ఎప్పుడు అనుకుంటుంది ఇది మార్కెట్స్ 1 step బ్యాక్వర్డ్స్ 2 steps ఫార్వర్డ్గా వెళ్తున్నాయి. సో ఎప్పటికప్పుడు న్యూ హైస్ని టచ్ చేస్తాయి కాబట్టి డిక్లైన్స్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. సెలెక్టివ్గా ఏ స్టాక్స్ కొనుక్కోవాలి, మనం TV5లో రికమెండ్ చేస్తున్న స్టాక్స్ కావచ్చు, వర్క్షాప్స్లో రికమెండ్ చేస్తున్న స్టాక్స్ కావచ్చు. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు మన ముందు ఉన్నాయి IPOs రూపంలో అండ్ సెకండరీ మార్కెట్ రికమెండేషన్స్ రూపంలో. సో అవన్నీ ఇన్వెస్టర్లు గమనిస్తూ తమ ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడడానికి అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో మాన్సూన్ ప్రోగ్రెస్ అంటే సంతృప్తికరంగా ఉంది ప్రస్తుతానికి. అండ్ రిజల్ట్ సీజన్ అయిపోయింది. ఇక అందరూ కూడా చిన్న గ్లోబల్ ఈవెంట్స్ లైక్ FOMC మీట్స్ ఆర్ మన RBI నుంచి వచ్చే డేటా, ఇటువంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే NPA రెజల్యూషన్ కోసం ప్రభుత్వం తీసుకోబోతున్న చర్యలు, GST కోసం సన్నద్ధం కావడం. సో ఇవన్నీ ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అనుకుంటున్నారు?